నేను చేసే ప్రయత్నం ఏందంటే పాస్టర్ల చేత మోసపోకూడదు. హ్మ్. కానుకలంటూ, దశంభాగాలంటూ మోసపోకూడదు. హ్మ్. ఎక్కువగా టైం స్పెండ్ చేసి టైం వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు మా అమ్మకి ఈ వయసులో ఇది తప్ప వేరేదేం లేదు. హ్మ్. ఇంకో విషయం ఏందంటే కొంచెం నా ఫ్యామిలీ గురించి బయట చెప్పుకోవడం నాకంత ఇష్టం లేదు. హ్మ్. ఇది ఇక్కడితో పెద్ద నా ఫ్యామిలీ విషయంలో. ఓకే. రైట్. ఇప్పుడు మీరు క్రైస్తవుడా మేలుకో అనే బుక్ రాశారు కదా! అవునండి. మీరేనా రాసిందది? అవును. నేనే రాశాను. ఆ! ఎన్ని బుక్స్ మామూలుగా పబ్లిష్ అయిందంటే ఎంతమందికి డిస్ట్రిబ్యూషన్ చేశారు మీరు? ఇప్పటికి నేను ఈ పుస్తకము ఫస్ట్‌లో రిలీజ్ చేసినప్పుడు ఒక పీడీఎఫ్ ఫైల్ లాగా రిలీజ్ చేసి ఇప్పుడు 12 పేజీలుగా తయారు చేశాను. 12 పేజీల బుక్‌లెట్ వచ్చినప్పుడు మాత్రం ఒక 45,000 కాపీల వరకు ప్రింట్ అయ్యి ఎళ్ళిపోయాయి. 45,000 45,000 నా ఆ! దగ్గర నుంచి ఎళ్ళాయి. దానికి అంటే క్రైస్తవుడా మేలుకో అనే ఆ బుక్ హ్మ్. పబ్లిష్ చేయటానికి గాని, డిస్ట్రిబ్యూషన్ చేయటానికి గాని, ప్రింట్ చేయటానికి గాని హ్మ్. దానికి ఖర్చు ఎవరు పెట్టుకున్నారు? ఎవరిచ్చారు? నాకు ఇప్పుడు పుస్తకం నేను ఫ్రీగా ఇవ్వట్లేదు ఎవరికీ. హ్మ్. ఈ పుస్తకం నేను చార్జ్ చేస్తున్నాను. ఎంత తీసుకుంటున్నారు? ఒక కాపీ రూ. 12. రూ. 12. ట్రాన్స్‌పోర్ట్ 120 అంటే నిన్న వరకు రూ. 100 ఉండేది. నేను ఇప్పుడు ఒక రూ. 20 పెంచాను. పెంచారు. ఈ 2025లో డీటీటీ చార్జెస్ కూడా పెరిగాయి. ఓకే. ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ కూడా పెరిగాయి. హ్మ్. రూ. 120 చార్జ్.